మీడియా మిత్రులకు మరి ప్రెస్ మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమ జైవులు తెలియజేస్తున్నాను. మరి మీడియాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసినటువంటి విషయం, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ మరి తెలంగాణ ప్రజల రక్తం, తెలంగాణ ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని దివాలాకోరు రాష్ట్రంగా తయారు చేసి దేశానికి స్వతంత్రం వచ్చే నుండి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత దివాలా తీయలే రాష్ట్రం, ఖజానా ఖాళీ కాలే. దాదాపు 65 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, మధ్యలో టీడీపీ కానీ ఎవరు కూడా ఈ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే, ఏ రాష్ట్ర మంత్రులు కూడా చేయలే. ఇది చరిత్ర చెప్తుంది, నేను చెప్పేది కాదు. ఈ 65 ఏళ్లలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూశారు. ఈ రాష్ట్ర ప్రజలకు అనేక స్కీముల ద్వారా పేదలకు, మధ్యతరగతి వాళ్లకు, అన్ని వర్గాల ప్రజలను అన్ని స్కీములు అమలు చేసి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా బాగుపడే విధంగా చూశారు. రైతులను, కార్మికులను మరి అనేక స్కీములను ఏర్పాటు చేసి, అదేవిధంగా లక్షల ఎకరాల భూములను కూడా పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల భూమిని నిరుపేద ప్రజలకు పంచారు. నిరుపేద ప్రజలకు 25 లక్షల ఎకరాల భూమి ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో అంతకుముందు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, మరి వీళ్ళందరూ కూడా పేద ప్రజలకు, దళితులకు, ఎస్టీలకు, బీసీలలో పేదవాళ్లకు అందరికి కూడా 25 లక్షల ఎకరాల భూమి 25 లక్షల ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్రంలో పంచారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు కూడా, ఇందిరమ్మ ప్రధానమంత్రి అయినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పేరు చెప్పుకుంటున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వని. మరి ఆ విధంగా కాంగ్రెస్ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలుతున్నప్పుడు పేద ప్రజలకు సాయం చేశాది, పేద ప్రజలను ఆదుకున్నది. కానీ ఈ మీడియా ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలపవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుపేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు బాగుపడతాయి అనుకోని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో 369 మంది చనిపోవడం జరిగింది. విద్యార్థులు, యువత 369 మంది ఆనాడు 1969లో చనిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తలేదన్నటువంటి కోపం మీద
ఉస్మానియా యూనివర్సిటీ నుండి, కాకతీయ యూనివర్సిటీ నుండి వందలాది మంది నక్సలైట్లుగా తయారైనటువంటి చరిత్ర. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యువతంతా కూడా మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని లక్ష్యంతోనే మరి నక్సలైట్లకి వెళ్ళి తుపాకులు పట్టడం జరిగింది. ఇది చరిత్ర. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మేము బాగుపడతాము, మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మాకు ఇండ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతోని ఈ తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేశారు. అదే అప్పటి నుండి ఇప్పటిదాకా 2009 నుంచి 2014 దాకా మేము అంటే అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ ప్రజలు బాగుపడతారనే లక్ష్యంతో ఇండ్లు వదిలేసి, కుటుంబాలను వదిలేసి, లేకుంటే చెప్పులు పట్టు కొడతారు తెలంగాణ ప్రజలు. నువ్వు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. రైతులను మోసగించారు, మీరు దళితులను మోసగించారు. దళితులను ముఖ్యమంత్రి అన్నారు, అమలు చేసేనారా మీరు? అవురా భూషుడికే మీ అయ్య ఏమన్నా నాతోని చర్చలు జరిపేటప్పుడు, నాతోని చర్చలు జరిపేటప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో చర్చలు జరిపేటప్పుడు, ప్రొఫెసర్లతో చర్చలు జరిపేటప్పుడు, మేధావులతో చర్చలు జరిపేటప్పుడు ఏమని చెప్పారా మాకు? కాంతం, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తున్నా. ఇది వాస్తవం కాదా? మనం అందరం కలిసి ఉండాలి. తెలంగాణలో మమ్మల్ని వేరు చేయకు, మా కుటుంబాన్ని వేరు చేయొద్దు, మమ్మల్ని వేరు చేయకు, అందరం కలిసే తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పి, తెలంగాణ వస్తే నాకు అవసరం లేదు, తెలంగాణ మీ చేతిలో పెడతా, మీరే ముఖ్యమంత్రి అవుతాడు, దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది. ఇది వాస్తవం కాదా? అవన్నీ మర్చిపోయి తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ దళితులను మోసం చేసి, తెలంగాణ బీసీ బంద్ అని పెట్టారు. బీసీలను మోసం చేసింది వాస్తవం కదా? అరే నువ్వు బీసీ బంద్ అన్నావా లేదా? మరి బీసీ బంద్ ఏమైందిరా? బీసీ బంద్ ఇచ్చినావా? దళిత బంద్ అన్నావు, దళిత బంద్ ఇచ్చినావా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం రాగానే, మన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తారన్నావు, ఇంటికో ఉద్యోగాలు ఇచ్చినావా? ఎన్ని అబద్ధాలు ఆడినరా? ఇంకా కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే కోసేస్తాం నా కొడుక కేటీఆర్. తమాషాలు గట్ట వేస్తే నీ ఇల్లును ముట్టడిచ్చి నిన్ను ఫస్ట్ ఈ చట్టం కాదు, నిన్ను తెలంగాణ ప్రజలతోనే ఇక్కడి నుంచి ఉరికిపిచ్చి ఏర్పాటు చేపిస్తా నేను. నా కొడుక నువ్వేమనుకుంటే తమాషాలు గట్టిగా వేస్తున్నావా? మా ముఖ్యమంత్రి గారిని వాడు వీడని మాట్లాడే భూషుడికే నీకు అర్హత ఉందా? ముఖ్యమంత్రి నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని ఇంట్లో నుండి ఆయన ప్రయాణం చేసి పరిపాలన చేస్తున్నాడు. ఇయలో సచివాలయం కట్టారు, దాంట్లో 100 కోట్లు దోషేశారు. ఇయలో మీరు ఎక్కడ మీరు దొయ్యంది? అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లు కట్టారు, అండ్ల కమిషనే. రాష్ట్రం మొత్తం అన్ని శాఖలలో మీరు దోపిడీ జరిగింది, ఇది వాస్తవం. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట ఇంకొకసారి మాట్లాడితే నేను నాలుకే ఘోషిస్తాం. నా కొడుక ఈ తెలంగాణ రాష్ట్రం నుంచేలే తరిమేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాం. నా కొడుక నీ మీద ఈడీ విచారణ జరగవలసిందే, ఖచ్చితంగా జరగవలసిందే. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 1,00,000 మందిని ఢిల్లీకి కదిలిచ్చి ఈడీకు సిబిఐ కాంప్లైంట్ చేపిస్తాం. నా కొడుక నిన్ను తిహార్ జైలుకు, కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, మళ్ళీ కవితను తిహార్ జైలుకు పంపవలసిందే. ఈడీ విచారణ జరగవలసిందే, సిబిఐ విచారణ కూడా చేయవలసిందే. 3 లక్షల కోట్లు ఎట్లా దోశారో అవన్నీ బయట పెట్టవలసిందే. అది మేము డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళకు, కవితకు వీడు మాట్లాడతాడు, దయచేసి మీరు వినండి, వీడు మాట్లాడతాడు, ఎవడు? కేటీఆర్ మాట్లాడతాడు, మేము నీతివంతుడు. అరే నీకు ఇప్పుడు అమెరికాలో ఇల్లు ఎక్కడ రాబాయి? అమెరికాలో ఇల్లు ఎట్లా కొన్నావు రాబాయి? అమెరికాలో 4 కంపెనీలలో 50,000 కోట్లు పెట్టింది వాస్తవం కాదా? సింగపూర్లో హరీష్ రావు బాగా ఎగురుతున్నావు,
సింగపూర్లో నీకు ఏ కంపెనీలలో పెట్టావో అక్కడ ఇల్లు ఎట్లా కొన్నావో మాకు తెలియదా? ఎక్కడి నుంచి వచ్చినాయిరా భయ్ నీకు? ఏ నుండి వచ్చినాయి? మీరు తెలంగాణ రాష్ట్రంలో పదవులు వచ్చిన తర్వాతనే కదా, తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా లండన్లో ఇల్లు ఎక్కడిదిరా భయ్ నీకు? కవితకి ఇల్లు ఎక్కడిది అక్కడ? దుబాయ్లో 2 ఇండ్లు, ఇది వాస్తవం కాదా? దుబాయ్లో 2 ఇండ్లు, లండన్లో ఇల్లు, రాజుల కోటను తీసుకున్నది కవిత. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయిరా? మొదలు అమెరికాలో అన్నకు, కేటీఆర్కు, లండన్లో కవితకు, దుబాయ్లో కవితకు, ఇక్కడ సింగపూర్లో హరీష్ రావుకు. మీరు 1000 కోట్లు ఇక్కడ నుండి దోషిన డబ్బంతా అక్కడ కంపెనీలలో పెట్టి వ్యాపారాలు చేస్తుంది వాస్తవం కాదా? దీనికోసమే నేను ఈ నెల 29 నాడు ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ ఉద్యమకారులను, యువతను తెప్పించి అక్కడ సభ పెడుతున్నాము. దాంట్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోషిండ్రో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. కాబట్టే తెలంగాణ ఉద్యమకారుల సభను 29 తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర పెడుతున్నాము. ఖచ్చితంగా తాడో పేడ తేల్చుకుంటాము. ఇక్కడ చట్టం మీద గౌరవం ఉండాలి. కోర్టుల మీద అందుకోసమే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తిరస్కరించిందిరా, సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఇంకా సిగ్గు లేదురా మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. మీ లెక్క దోపిడీ చేసి కాదు. మా మంత్రులు కడుపు కట్టుకొని ఏమి వద్దో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అని 24 గంటలు ఈ రాష్ట్రం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు కష్టపడి ఈ ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ ప్రజలు బాగుపడడం కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళని చెర్లపల్లి జైలుకు పంపుతారు. ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మేము చెర్లపల్లి జైలుకు కాదు, మిమ్మల్ని తిహార్ జైలుకు పంపాలని మా కోరిక, తెలంగాణ ప్రజల కోరిక, రైతుల కోరిక. ఖచ్చితంగా తిహార్ జైలుకి వీళ్ళని పంపాలి. ఈడీ రంగంలో దిగింది, ఈడీ విచారణ చేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని తిహార్ జైలుకు పంపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చెప్తాం, ఇప్పుడే అని చెప్తాం.